మరో బ్రేకింగ్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. కీలక నేతలు చనిపోతూ ఉండగా ఇప్పుడు మావోయిస్టుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మరికొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోదామని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు కూడా. అయితే మావోయిస్టుల లొంగుబాటును మరికొందరు ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. తాజాగా మావోయిస్టు అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోతున్నాడా అనే చర్చ జరుగుతోంది. లొంగిపోతున్నాడంటే అవును అనే సమాధానమే ప్రస్తుతానికి వినబడుతూ ఉంది. సాయుధ పోరాటాన్ని ఆపేస్తున్నాము అంటూ ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖ చూస్తే ఇదే అర్థమవుతోందని చర్చ జరుగుతోంది. కాగా ఇప్పుడు వేణుగోపాల్ ప్రకటనను మావోయిస్టులు ఖండిస్తున్నారు. లొంగిపోవాలి అంటే పార్టీ అనుమతి తీసుకోవాలి అంటున్నారు. ముఖ్యంగా వేణుగోపాల్ ప్రకటనతో మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది అంటూ లేఖ విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత ఏడాది గడ్చిరోలి పోలీసులకు వేణుగోపాల్ భార్య తారక్క లొంగిపోయారు. వారం రోజుల క్రితమే హైదరాబాద్లో కిషన్ జీ లొంగిపోయారు. మల్లోజల వేణుగోపాల్ అన్ననే ఈ కిషన్ జీ. కాగా ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 69 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం గడ్చిరోలి దండకారణ్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే వేణుగోపాల్ కూడా లొంగిపోతారు అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హింట్ కూడా ఇచ్చారు. అటు వేణుగోపాల్ కూడా ఆయుధాలు వదిలేద్దాము అంటూ కేంద్ర కమిటీతో ప్రతిపాదించాడు. అయితే ఉద్యమం వీడడానికి మావోయిస్టు కేంద్ర కమిటీ నిరాకరించింది. కేంద్ర నాయకత్వంతో విభేదాల కారణంగానే వేణుగోపాల్ లేఖలు రిలీజ్ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా మావోయిస్టుల తప్పుల మీద తప్పులు చేశాము అంటూ ప్రజలు తమను క్షమించాలి అంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. మొత్తానికి వేణుగోపాల్ ప్రకటనను ఖండిస్తూ మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు. ఆ లేఖను ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో మావోయిస్టుల మధ్య ఇప్పుడు విభేదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మావోయిస్టుల వరుస లేఖలపై పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, వరుసగా రిలీజ్ అవుతున్న లేఖలను ఎలా చూడాలి? ఆగస్టు 15న రాసిన లేఖను సెప్టెంబర్ 16న రిలీజ్ చేశారు. మధ్యలో సెప్టెంబర్ 6వ తారీఖున ఇంకొక లేఖను రిలీజ్ చేశారు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన లేఖను ఖండిస్తూ మరో లేఖను రిలీజ్ చేశారు. అసలు ప్రస్తుతం మావోయిస్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవాలి? విరుద్ధమైన ప్రకటనల తర్వాత ఇవాళ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో కొద్దిసేపటి క్రితం లేఖ విడుదలైంది. కామ్రేడ్ సోను అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే ప్రకటన ఇచ్చాడో ఆయుధాలు వీడి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదామని చెప్పి ఆ ప్రకటన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన అనేది సోను అలియాస్ అభయ్ వ్యక్తిగత నిర్ణయమే తప్పితే పార్టీ నిర్ణయం కాదని చెప్పి ఖరాఖండిగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఎందుకంటే ఏనాడు కూడా మావోయిస్టులు తుపాకీని వీడి ప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చి పోరాడతామని చెప్పలేదు. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నిలబడి రాజకీయ నేతలు అవుతామని చెప్పి కూడా ఎప్పుడు చెప్పలేదు. అంటే మావోయిస్ట్ పార్టీ మాన్యువల్ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి మొదలుకొని ఈనాటి మావోయిస్ట్ పార్టీ వరకు కూడా ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ మాన్యువల్ ఎప్పుడు కూడా పోరాటమే, అంటే పీడిత ప్రజల కోసం పోరాడతామనే ఒకే నినాదంతో ముందుకెళ్తారు. ఎర్రజెండా నినాదాన్ని ఎర్రజెండా కూడా అదే చెప్తుంది. ఎందుకంటే అది విజయమో వీరస్వర్గమో అన్న రీతిలోనే మావోయిస్టు పార్టీ పోరాటానికి దిగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసే ఏదైతే పనులు ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేకూరుస్తున్నాయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్న యాంగిల్నే వాళ్ళు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆయుధాలు వీడుతాం అనేది మాత్రం ఖచ్చితంగా అది అసంబద్ధమైన ప్రకటనే, అది వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించింది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ టర్న్ని మనం చూడొచ్చు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోయినట్టుగా కొంతమంది నుంచి సమాచారం అందుతుంది. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకి ఖచ్చితంగా కొంత కులాల ఆధిపత్యం కూడా కొనసాగిందనేది కూడా కొంత మాట వినిపిస్తుంది. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్
బ్రాహ్మణ్గా ఉన్నాడు. తిప్పిరి తిరుపతి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అంటే మావోయిస్టు పార్టీలో కూడా కులాల ఆధిపత్య పోరు కొనసాగుతుందా అన్న అనుమానం కూడా ప్రస్తుతం కలుగుతుంది. ఈ క్రమంలో సాయుధ పోరాటం ఆపేస్తామన్న లేఖ విడుదల చేసిన వేణుగోపాల్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించి తనకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వలేదని చెప్పి మహారాష్ట్ర పోలీసుల వద్ద లొంగిపోయాడన్నది ప్రస్తుతం ఉన్న సమాచారం. ఈ క్రమంలోనే కిషన్జీ భార్య కూడా వారం రోజుల క్రితం సుజాతక్క రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు లొంగిపోయారు. తనకి 2 కోట్ల రూపాయల రివార్డుని కూడా పోలీసులు అప్పచెప్పారు. ప్రస్తుతం సుజాతక్క అండర్ సర్వేలెన్స్ ఇంటెలిజెన్స్ వద్దనే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ బయట కలవలేదు. చాలామంది పౌర సంఘ ప్రజా సంఘాల నేతలు కూడా సుజాతక్క ఇంకా ఎందుకు బయటకు రావడం లేదన్న ఆందోళనను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కానీ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర పోలీసుల సర్వేలెన్స్లో ఉండి లేఖలు విడుదల చేసి మావోయిస్టు పార్టీని కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాడన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. ఎందుకంటే నంబల కేశవరావు అలియాస్ బస్వరాజు పార్టీ చీఫ్గా ఉన్న వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం అంటే ఆషమాషి వివరం కాదు. మావోయిస్టు పార్టీ తల తెగినంత పనైందని ఖచ్చితంగా చెప్పచ్చు. తలలేని మొండంలా మావోయిస్టు పార్టీ ప్రస్తుత కార్యకలాపాలు ఉన్నాయనేది కూడా చాలామంది చెప్తున్నారు. చాలామంది ఎన్కౌంటర్ కూడా ఖచ్చితంగా వేణుగోపాల్ కోవర్టు ఆపరేషన్ వల్లనే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గాజర్ల రవి కావచ్చు, పండు వెంకటి, మోడెం బాలకృష్ణ లాంటి అగ్ర నేతలందరూ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే 1 సంవత్సర కాలం వ్యవధిలో దాదాపుగా 150 మంది మావోయిస్టుల్ని మట్టుబెట్టారంటే మామూలుగా. గత సంవత్సరం క్రితం మల్లోజుల వేణుగోపాల్ తమ ట్రాక్లో ఉండడని చెప్పి స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటన కూడా దీనికి ఊతమిస్తుంది. మల్లోజుల వేణుగోపాల్ భార్య లాస్ట్ ఇయరే తారక్క అలియాస్ పద్మక్క లొంగుబాటుకు గురైంది. అప్పటి నుంచే అనుమానాలు అయితే తీవ్రతరమైనని చెప్పచ్చు. కానీ మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు వేణుగోపాల్కు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడ ప్రకటించలేదు. సో మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో గడ్చిరోలి దండకారణ్యంలోనే కార్యకలాపాలను కూడా వేణుగోపాల్ నిర్వహించాడు. సో మొత్తానికి ఆయుధాలు వదిలేద్దామంటూ కేంద్ర కమిటీని ప్రతిపాదించాడా అన్న క్వశ్చన్ని కూడా వేణుగోపాల్ చెప్పాడన్న ఒక క్వశ్చన్ కూడా మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఉద్యమం వేయడానికి నిరాకరించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఖచ్చితంగా కేంద్ర నాయకత్వంతో విభేదాలు రావడంతోనే ఈ లేఖలు రిలీజ్ చేస్తున్నాడా అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. మావోయిస్టులు తప్పుల మీద తప్పులు చేశారంటూ లేఖలో వేణుగోపాల్ పేర్కొనడం అనేది కూడా ఖచ్చితంగా సందేహాస్పదమే. అంటే వేణుగోపాల్ బయటకు వచ్చే ఈ పదాలు రాశాడనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కిషన్జీ కోల్కతా వేదికగా కోల్కతా అడవుల నుంచి దాదాపుగా మీడియాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ డైరెక్ట్గానే ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. కానీ తదుపరి ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. పెద్దపల్లి జిల్లా మంగపేట గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలాగే కిషన్జీ వీళ్ళందరూ కూడా అగ్రనేతలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీకి నాయకత్వం వహించారు. కానీ పార్టీ చీఫ్ కాలేదన్న వేణుగోపాల్ మొత్తం పార్టీ నాశనానికే పూనుకొండడన్న క్వశ్చన్ అయితే ప్రస్తుతం ఉదయిస్తోంది. అంటే ప్రజలు తమను క్షమించాలని చెప్పి కూడా మావోయిస్టు పార్టీ లేఖలో అంటే 25 ఆగస్టు లేఖలో మల్లోజుల వేణుగోపాల్ కోరడం కూడా ఒక రకమైన అనుమానాస్పదమని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తారని చెప్పి విస్తృత ప్రచారం కూడా జరిగింది. అంటే వేణుగోపాల్ ప్రకటనని పూర్తిగా మావోయిస్టు పార్టీ ఖండిస్తూ ఖచ్చితంగా ఏదైతే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, తుపాకీ వీడుతామనేది మాత్రం ఎక్కడా జరగలేదు, అది వ్యక్తిగత ప్రకటన అని చెప్పి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మొత్తానికైతే ఓవరాల్గా త్వరలోనే వేణుగోపాల్ని మహారాష్ట్ర పోలీసులు లొంగిపోయాడని చెప్పి మీడియా ముందుకు తీసుకొస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సంవత్సర కాలంగా ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్లోనే అంటే మహారాష్ట్ర పోలీసుల సర్వేలెన్స్లోనే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వేణుగోపాల్ పనిచేస్తున్నాడన్న ఒక అనుమానాన్ని కూడా పార్టీలోని చాలామంది నేతలు బయటకు చెప్తున్నారు. అంటే ఇదే విషయాన్ని కూడా ప్రజా సంఘాలు పరోకుల సంఘాలు కూడా ఈ ఎన్కౌంటర్లు కావడానికి కారణం వేణుగోపాల్ అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఈ ప్రకటన తర్వాత మొత్తానికైతే ఒక సందేహాలను అయితే నివృత్తి చేసే విధంగా ప్రకటన ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అంటే మాజీ మావోయిస్టుగా పనిచేసిన గాద ఇన్నయ్య బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. తదుపరి ఆయన ఉద్యమ నేతగా ఒక పార్టీ పెట్టి పార్టీ నేతగా కూడా కొనసాగారు. నమస్తే అండి ఇన్నయ్య గారు. నమస్తే. మావోయిస్టు పార్టీ ప్రకటన తాజా ప్రకటన ఆయుధాలు వేయడం లేదు, వ్యక్తిగత ప్రకటన అని చెప్పి ప్రకటించారు. ఎలా చూస్తారు?
అంటే గత 3 రోజులుగా మన తెలుగు మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, ఈ వస్తున్నటువంటి లేఖల లీకులు, లేకపోతే లేఖలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఒకనాడు అంటే 69లో ఏర్పడిన ఎంఎల్ పార్టీ, దాని తర్వాత 77 నుంచి కేఎస్ గ్రూప్గా పిలువబడినటువంటి 81 తర్వాత పీపుల్స్ వారు, దాని తర్వాత 2004 తర్వాత మావోయిస్టుగా రూపాంతరం చెందినటువంటి పార్టీ ఈరోజు అంత సుదీర్ఘ కాల కొన్ని వేల మంది అమరుల త్యాగాలతోటి, రక్తపు త్యాగాలతో కూడినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తల్లులు, బిడ్డలు, ఎంతో మంది త్యాగాలతో కూడినటువంటి ఆ పార్టీ ఈరోజు ఈ విధంగా ఒక సంక్షోభానికి గురైందనే 3 రోజులుగా తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే మొత్తం దండకారణ్య ప్రాంతం కావచ్చు, తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనమాట వాస్తవం. అయితే మల్లోజుల వేణుగోపాలు లోపలికి పోవడం కానీ, బయటికి రావడం కానీ, ఆయన దాదాపుగా 80 దశకంలో ఆయన పార్టీలోకి పోయింది అనేది అందరు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఏదైతే గత కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడనో, ఆయన వ్యక్తిగత స్వీయాత్మక బలహీనతలకు గురైంది అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తా ఉన్నది. ఇప్పుడు అంటే మనలో ఒక చిన్న క్వశ్చన్ ఇన్నయ్య గారు, అంటే మీరు కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు, మీరు కూడా తుపాకీ పెట్టారు. అంటే ఆ రోజు సిపిఐఎంఎల్ నక్సలైటు, ఈరోజు మావోయిస్ట్ పార్టీ అంటే రూపాంతరం చెందుతూ వస్తున్న వ్యవహారంలో పార్టీలో కులాధిపత్యం అనేది కొనసాగుతుందా? మల్లోజుల వేణుగోపాల్ నంబాల కేశవరావు తర్వాత పార్టీ చీఫ్గా నియమించలేదన్న అక్కస్తోని ఎన్కౌంటర్లకు సమాచారం ఇచ్చాడనేది కూడా చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తిప్పిరి తిరుపతి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి ఇవ్వడం తను అవమానంగా భావించాడా? అంటే ఇప్పుడు పార్టీ ఇచ్చిన ప్రకటన ప్రకారం చూస్తే, లేకపోతే బయట జరుగుతున్నటువంటి అనేక రకాల సమాచారం బట్టి చూస్తే, ఆయన గత సంవత్సర కాలంగా ఇంకా కొద్దిగా అటు ఇటుగానే ఆయన, అంటే బస్వరాజు గారు పార్టీ జనరల్ సెక్రటరీ చనిపోక ముందు, ఏదైతే మే 21 నాడు ఆయన చనిపోయిండో దానికి ముందు నుంచే ఆయన ఈ రకమైనటువంటి స్వీయాత్మక ధోరణులకు గురయ్యిండు, బలహీనతలకు గురయ్యిండు. మీరు చెప్పినట్టు, లేకపోతే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించిన ప్రకారంగానే మీరు ఇంతకుముందు చెప్పినట్టు తారా ఆయన సహచరులు ఏదైతే మహారాష్ట్ర సీఎం ముందు వెపన్తోటి, ఆయుధంతో లొంగిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము. అప్పటి నుంచి కూడా ఆయనలో ఒక రకమైనటువంటి ఇటువంటి లక్షణాలు, ఇటువంటి ఆలోచన ధోరణి ఉందనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తాను. కాబట్టి బస్వరాజు బతుకున్నప్పుడే ఆయనలో ఈ బీజాలు పడ్డాయి, ఈ బలహీనతలకు గురయ్యిండు, ఇటువంటి ఆలోచనలకు గురయ్యిండు, ఇటువంటి క్రియాత్మక లక్షణాలకు గురయ్యిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అంటే తిప్పని తిరుపతి దేవుజీ సెక్రటరీ ప్రతిపాదన వల్లనే ఆయనకి సెక్రటరీ హోదా దక్కలేదని అక్కస్తోటే ఆయన చేసిందనేది అయితే మేము మాలాంటి వాళ్ళము భావించడానికైతే మాకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాదాపుగా అనేక మంది పార్టీ శ్రేణులు పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన చెప్పిన రీసెంట్గా బయటకు వచ్చిన వాళ్ళ ప్రకారం కానీ, ఇంటెలిజెన్సీ సమాచారం ప్రకారం కూడా ఆయన గత సంవత్సర కాలం, మరీ ముఖ్యంగా గత 6 మాసాల నుంచే పార్టీకి దూరంగా ఉన్నాడు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు, పార్టీ కేంద్ర కమిటీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు, సమన్వయానికి దూరంగా ఉన్నాడు అనేది ఇప్పుడు తెలుస్తా ఉన్నటువంటి సమాచారం. కాబట్టి మరి బస్వరాజు చనిపోయింది మే నెలలో, మరి ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాము. కాబట్టి ఇది మొత్తంగా చూసినప్పుడు దేవుజీ సెక్రటరీ కానీ, బస్వరాజు సంబంధించిన అంశం కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి గాజర్ల రవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, జార్ఖండ్ సంబంధించిన సిసి సభ్యులు కావచ్చు, ఇంకా ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కగార్ ఆపరేషన్లో భాగంగా జరిగినటువంటి మూకుమ్మడి హత్యలుగా భావిస్తున్నారు. సరే, దీంట్లో ఎంతమంది, ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్, దీని కారణాలు ఎవరు, కారణాలు ఏంటి అని అయితే బయట ఉన్నటువంటి మాలాంటి వాళ్ళము మాట్లాడే స్థాయి కాదు, మాట్లాడకూడదు. కానీ అంటే మల్లోజుల వేణుగోపాల్ 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పార్టీలో పనిచేసే వ్యక్తి కోవర్టు ఆపరేషన్ను జరిపి ఇంతమంది ఎన్కౌంటర్కు కారణం అవుతాడు అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక సందేహం. ఎందుకంటే తన అన్న కిషన్జీ
తన జీవితాన్నే పార్టీకి త్యాగం చేశాడు, ఖచ్చితంగా ప్రభుత్వాలపైన పోరాటం కొనసాగుతుందని చెప్పి డైరెక్ట్గానే మీడియాకు ల్యాప్టాప్ ద్వారా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. ఎక్కడో పెద్దపల్లి మారుమూల గ్రామం మంగపేట నుంచి వచ్చిన కిషన్జీ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ ఇద్దరు అన్నదమ్ములు కూడా పార్టీ కోసం పనిచేశారు. కానీ పార్టీని విభేదించి మల్లోజుల వేణుగోపాల్ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తాడనేది చెప్పొచ్చాడా? అంటే ఈ ముమ్మాటికి ఆయన చేసే ప్రతి ఇప్పుడు పని ఏదైతుందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకి, రాజ్యానికి, దోపిడీ వర్గాలకి ఉపయోగపడే అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా పార్టీలో పోయినాం, బయటికి వచ్చినాం. చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, అనేక మంది అనేక దశాబ్దాల తరబడి పనిచేసిన వాళ్ళు కూడా పోవడం రావడం జరిగింది. వచ్చినంత మాత్రాన పార్టీ, నేను ఇంతకుముందు మళ్ళా చెప్తున్నా, 69 నుంచి 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది పైగా అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించిన త్యాగాల మీద మనం చెలగాటం చేయొద్దు. వాటి మీద మనకు హక్కు లేదు. మనం బయటికి రాదలుచుకుంటే నాకు చేత కాలేదు, నాకు చెవదొచ్చింది, నేను పనిచేయలేకపోతున్నా, నేను బలహీనతలకు గురైనా అని చెప్పుకొని బయటకు వస్తే మనం ఎవడు కొట్టేటోడు లేడు. ప్రజాస్వామ్య దేశంలో పార్టీలో పోవడం కానీ, పార్టీ నుంచి బయటకు రావడం కానీ, ఇప్పటివరకు మనం ఈ మధ్యకాలంలో కూడా పార్టీలో అత్యున్నత కాలం 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తున్న వారి కాలం కూడా ఇప్పుడు ఈ రోజు కూడా తన అన్న కిషన్జీ సహచరురాలు సుజాతక్క కల్పన ఈ రోజు కూడా ఆమె సరెండర్ అయినా కానీ ఇంకా అటు ఎన్ఐ వాళ్ళ పరిధిలో ఉందో, ఎస్ఐబి వాళ్ళ పరిధిలో ఉందో ఈ రోజు కూడా ఉంది. ఆమె వచ్చింది. ఆమె వస్తున్నప్పుడు కూడా ఆనందన్న సహచరాలు కావచ్చు, అనేక మంది కేంద్ర కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ చనిపోయినటువంటి వాళ్ళ సహచరాలు బయటకు వచ్చినప్పుడు పార్టీ డబ్బులిచ్చి పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బయటకు వస్తారు, ఎవరు తట్టారు, నేను బయటికి పోయి బతకడానికి 1 సంవత్సరానికి 6 నెలలకి నా బతకడానికి కొన్ని డబ్బులు ఇవ్వంటే కూడా ఇచ్చిన సందర్భాలు కోకల్లోగా ఉన్నాయి. ఆయన బయటికి వస్తా అంటే డబ్బులు ఇచ్చి మంచిగా పంపే అవకాశం కూడా మనకున్నది. ఆయన నరసింహారెడ్డి బయటకు వస్తా ఉంటే నన్ను రోడ్డు వరకు వచ్చి కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న పంపించిందని కూడా ఆయన ప్రకటించుకున్నాడు కదా. అంటే ఇట్లా పార్టీలో చాలా గొప్పగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి ఆ పార్టీ 40 ఏళ్ళు పనిచేసి అనన్య త్యాగ ఎంతో మంది అమరత్వానికి కారకులైనటువంటి వాళ్ళము ఈరోజు ఈ విధంగా దారుడుబండ కాడ కూర్చొని దారుకుంటా పోతూ నేను ఇంకా చాలా గొప్పగా ఉన్నా, చాలా ఉన్నతంగా ఉన్నా అని మాట్లాడితే అది ఎట్లయితుంది? చేత కాకపోతే చేవదస్తే బయటికి వస్తా అంటే ఎవ్వరేమన్నారు. గారు ఇప్పుడు ఈ విరుద్ధమైన ఈ ప్రకటనల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అనేది మనుగడ సాధిస్తుందా? ఎందుకంటే పార్టీలో ఉన్న అగ్రనేతల్ని దాదాపుగా కోల్పోయారు. ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడో, మరి వాళ్ళు పట్టణాలలో ఉన్నారా, అడవుల్లో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఒక సేఫ్ సైడ్లో ఉండి వాళ్ళు బతుకు జీవుడు అంటూ ఉండే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మనుగడ సాధిస్తుందా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే. మల్లోజుల వేణుగోపాల్ లాంటి అగ్రనేత కూడా కోవర్ట్ ఆపరేషన్లో ఉన్నాడా? ఈ అనుమానాల నేపథ్యంలో ఎంతవరకు మావోయిస్టు పార్టీ ప్రభుత్వాలపైన ఇంకా పోరాటం కొనసాగుతుంది? ఇప్పుడు మన అందరం ప్రకృతిని బాగా నమ్ముతాం, ప్రకృతి మీద చంచల విశ్వాసంతో ఉంటాం. తేనెతట్టని ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఆదివాసులతోటి సహజీవనం చేస్తూ వాళ్ళకు తోచిన పద్ధతుల్లో వాళ్ళు ఏదో ఆర్టికల్ 5 కావచ్చు, ఆర్టికల్ 6 కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏవైతే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను అమలు చేయమని చెప్పి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తేనెతట్టని ఈ రాష్ట్ర మనువాద ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము వాళ్ళు తేనెతట్టని లేపుతా ఉన్నారు. తేనెతట్టని లేపితే ఏమవుతుంది? కొన్ని తేనెటీగలు చచ్చిపోతాయి కావచ్చు, కానీ ఆ తేనెటీగకు సంబంధించిన తేనెటీగలు వందల వేలుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ మళ్ళా తేనెతట్టలు పెడుతుంది. ఇది ప్రకృతి రహస్యం, ఇది ప్రకృతి సత్యం. కాబట్టి ఇవాళ ఏదైతే అనాలోచితంగా మూర్ఖత్వంతో, అహంభావంతో చుట్టుముట్టి కాల్చివేత పద్ధతులు ఏవైతే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, చట్టాలను పక్కన పెట్టి
ప్రజాస్వామ్య విలువలు పక్కన పెట్టి మొత్తంగా కూడా దేన్ని కూడా ఆచరణలో పెట్టకుండా వాళ్ళు తేనె తొట్టలు లేపుతా ఉన్నారు. తేనె తొట్టలు లేపిన తర్వాత ఆ ఓకే. సో మొత్తానికైతే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ బలంగా ముందుకెళ్తుందని చెప్పి గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు చెప్తున్నారు. కొన్ని తేనెలు అంటే తేనె తుట్టలను తేనెటీగలు చనిపోయినా కూడా మిగతావన్నీ ఎగిరిపోయి మళ్ళీ తేనె తుట్టలుగా తయారై ప్రభుత్వాలపైన దాడి ఖచ్చితంగా చేస్తాయని చెప్తున్నారు. కానీ అడవుల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు కదులుతున్నాయి. అడవులలో సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు లాంటి పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్న ఈ తరుణంలో మావోయిస్టులు ఎక్కడ తలదాచుకొని ప్రభుత్వాలపైన పోరాటం జరుపుతారనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇప్పటికైతే మావోయిస్ట్ పార్టీ 50 ఏళ్ళుగా అంటే 1969-70 నుంచి 2025 వరకు కొనసాగిస్తున్న పోరాటంలో ఎందరో అమరులయ్యారు. మరి కొత్త వాళ్ళు ఎంతవరకు జాయిన్ అవుతారు, ఎంతమంది తుపాకీ పడతారు, అందులో అర్బన్ నక్సల్స్ ఎంతమంది ఉంటారు, పట్టణాల్లో ఉండి ఎంతమంది పోరాడతారు అన్నది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. చాలామంది మేధావుల నుంచి కానీ పోరాకుల నుంచి ప్రజా సంఘాల నుంచి ఎవరి దగ్గర కూడా దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళు పోరాటం జరుపుతారు, ప్రభుత్వాలపైన వాళ్ళు పోరాటం జరపడంలో లక్ష్యంగా ఉంటారని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. తీవ్ర అసమానతల మధ్య ప్రభుత్వము అసమానతలను ఎదిరించడం కోసమే ఖచ్చితంగా అర్బన్ నక్సల్గా కూడా కొంతమంది వ్యక్తులు తయారవుతారని చెప్పి చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే ఈ ఓవరాల్ వ్యవహారంలో మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన లేఖ అయితే సందిగ్ధత అయితే వీడింది. నెక్స్ట్ మల్లోజుల వేణుగోపాల్ ఎక్కడున్నాడు, మల్లోజుల వేణుగోపాల్ కొద్ది రోజుల్లో అఫీషియల్గా బయటకు వచ్చి లొంగిపోతాడా అన్నదానికి కూడా ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మాజీలు చెప్తున్న ప్రకారం అయితే 6 నెలల ముందే లొంగిపోయాడు. కోవర్ట్ ఆపరేషన్ జరిగింది, చాలామంది ఎన్కౌంటర్కు కారణమయ్యాడని చెప్పి ఆరోపిస్తున్నారు. కానీ మల్లోజుల వేణుగోపాల్ స్వయంగా తన ప్రకటన ద్వారా పార్టీకి ఏం చేశాను, తదుపరి ఏం జరిగిందన్న విషయాన్ని వెల్లడిస్తే కానీ ఈ అనుమానాలు పట్టపంచలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.